ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీ కార్మికులను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మాకు కనీస వేతనం కూడా ఇవ్వాలని కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కూడా వారు కోరుతున్నారు. వీరికి ఏదైతే నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందుకు ధర్నా నిస్తున్న మున్సిపల్ ఆ కార్మికులకు మద్దతుగా సిఐటియు నాయకులు కూడా వచ్చి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఆ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి ఆ పనులు నిర్వహించుకుంటూ కూడా ఉన్నాము. అయినా కూడా మాకు కనీస వేతనం లేదు, మాకు సంబంధించిన వేతనాలు కూడా రావట్లేవు అని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి సిఐటియు నాయకులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నాం నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మున్సిపల్ కార్మికులతో కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఏంటి ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది మున్సిపల్ కార్మికులు ఈరోజు డైలీ వేజ్గా, ఎన్ఎంఆర్గా రకరకాల పేర్లతో పనిచేస్తున్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతుల్లో చాలా కాలం నుంచి ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ కనీస వేతనం బతకడానికి అడుగుతున్నాం. ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం ముందు ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు అనారోగ్యానికి గురవుతా కూడా ఈరోజు పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి కనీసం డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు నల్గొండ జిల్లాలో అనేక మున్సిపాలిటీల్లో 2 నెలల నుంచి 5 నెలల వరకు పస్తులతో పనిచేస్తూ జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు ఇవాళ కూడా చండూరు కావచ్చు, ఆలియా కావచ్చు, చిట్యాల కావచ్చు, నల్గొండ కావచ్చు, పిఎఫ్ఈఎస్ఐ ఈ సుమారు 15 నుంచి 16 నెలల వరకు పిఎఫ్ఈఎస్ఐ పెండింగ్ ఉన్నాయి. ఎట్లా మేము పనిచేస్తున్నప్పటికీ జీతాలు ఇవ్వరు, పిఎఫ్ఈఎస్ఐ క్లియర్ చేయరు. తర్వాత ఈరోజు ఈఎస్ఐ లేకపోవడం వల్ల మేము మురికి కూపాల్లో పనిచేస్తున్నటువంటి మేము ఏదైనా అనారోగ్యానికి గురై హాస్పిటల్కి పోతే ఈఎస్ఐ వర్తించడం లేదు. ఇట్లా కూడా నష్టపోతా ఉన్నాం. అందుకని ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్నప్పుడు తగిన కలెక్టర్ గారిని అధికారులు కానీ జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడంలో విఫలమయ్యారు. మేము అడుగుతున్నది ఈరోజు ఈ డిమాండ్ కొత్త డిమాండ్ ఏం కాదు. ఈరోజు గత ప్రభుత్వంలో చెప్పినటువంటి పర్మనెంట్ చేస్తున్నారు. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉండదన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలను పెట్టి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేయించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఇవే కాదు, ఇంకా లోకల్ సమస్యలు ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటివి చెప్పులు, బట్టలు, నూనెలు ఇవి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఉంది. మా ఇళ్లకి వెళ్ళి తీసుకొచ్చి మేము సంసారంలో లేని జీతాలతో బతుకుతున్నటువంటి మా కుటుంబాలు మేము కూడా మళ్ళీ అదనంగా బాకీలు తెచ్చి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మున్సిపల్ కార్మికులు తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా ఈరోజు కార్మికుల జీవన పరిస్థితి ఉంది. ఈ కార్మికుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేయలేదు, మేము వచ్చినాక చేస్తామని చెప్పారు. 10 మాసాలు అయింది, వేతనాలు పెంచట్లే, ఈరోజు పిఎఫ్ఈఎస్ఐ చెల్లించట్లే, ఈరోజు కనీసం ఈరోజు మినిమం ఉండడానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ 8వ తేదీన సిఎండి దగ్గరకు కూడా వెళ్తున్నాం. అక్కడ కూడా ఏదో ఒక హామీ వచ్చేంత వరకు మేము పోరాడతాం. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే సమ్మెకు కూడా దిగడానికి సిద్ధమవుతాం. ముఖ్యంగా కూడా ఉదయం నుంచి కూడా వీరు ఉదయం 5 గంటల నుంచి వచ్చి కూడా పారిశుద్ధ్యం కూడా మొత్తం కూడా నల్గొండ పట్టణాన్ని కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి. అయినా కూడా ఎందుకు మున్సిపల్ కార్మికులపైనే ఇంత చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం? ప్రధానంగా మున్సిపాలిటీల్లో పనిచేసే వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఉన్నారు. వీరి పట్ల ప్రభుత్వము చిన్నచూపు, వివక్ష చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 34 సంవత్సరాల నుంచి ఇక్కడ పారిశుద్ధ్యంలో పనిచేస్తూ ఉన్నారు. వీరి యొక్క ఆరోగ్యాన్ని కానీ వీళ్ళ యొక్క భద్రతను కానీ ప్రభుత్వాలు చూసే పరిస్థితి లేదు. ప్రధానంగా ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఒక శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి పనులకు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదు, పర్మనెంట్ ఉద్యోగులు ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇది పారిశుద్ధ్య వ్యవస్థ కొనసాగుతుంది. ఇది అవుట్సోర్సింగ్లో కాదు, పర్మనెంట్ చేయాలి. ప్రస్తుతానికి పర్మనెంట్ చేసే వరకు ఇప్పుడు జీవనోపాధి పొందడానికి కనీసం 26,000 వేతనం నిర్ణయించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు స్థానికంగా ఇప్పుడు వస్తున్న అరకొర జీతాలు కూడా పెండింగ్లో ఉంటున్నాయి. పిఎఫ్ఈఎస్ఐ సరిగా కట్టట్లేరు. ఆరోగ్యాలు దెబ్బతిన్నప్పుడు హాస్పిటల్ పోతే ఈఎస్ఐ పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి నెల సక్రమంగా పిఎఫ్ఈఎస్ఐ కట్టాలి. స్థానికంగా బట్టలు, చెప్పులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. వర్షాకాలం తడుస్తున్నా కానీ రెయిన్ కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. గ్లౌజులు ఇవ్వాలి. పారిశుద్ధ్యం మురికి ఎత్తే క్రమంలో అనారోగ్యానికి గురవుతుంటారు కాబట్టి గ్లౌజులు ఇవ్వాలి, అది ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల మీద పూర్తి స్థాయిలో మున్సిపల్ పరిధిలో చేయాల్సిన ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఏందో విభజించి అమలు జరిగే విధంగా
చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున కూడా మా సమస్యలు పరిష్కరించాలని కూడా కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులతో కూడా అడిగి తెలుసుకుందాం, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారని తదితర అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పని చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? ఏం పని చేస్తారు? అంటే సార్ శానిటరీ ఎట్లా ఉన్నాయి మీకు? సార్ మా అంతా ఏం బాగాలేదు సార్. మాట్లాడతా అన్ని చేతులను ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం మంచిగా ఉండేది, ఆ స్మెల్ వస్తుంటుంది, బ్లౌజ్ ఏమి ఇయ్యారు వాళ్ళు మంచిగా, చెప్పులు సగం ఉండవు మాకు సంవత్సరానికి. ఏది ఇయ్యారు సార్, ఇది మా పరిస్థితి. ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ చూపించడానికి వెయ్యేసే కాదు సార్. మాకు అదొకటి, మాకు కనీస వేతనం వేయాలి మంచిగా. అందుకని ప్లస్ గ్లౌజులు, చెప్పులు, మంచి యూనిఫామ్ మాకు పట్టారు, అంతే సార్. రైట్. మాకు ఉదయం వెళ్ళి కూడా వస్తున్న క్రమంలో కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆ చెత్త మొత్తం కూడా వెతుకుతున్న క్రమంలో కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఉదయం నుంచి కూడా వీళ్ళు వచ్చి పని చేసిన పరిస్థితి. మహిళలు ఉన్నారు. ఎన్ని గంటలకు నువ్వు ఉదయం వస్తావు? 5ంటికి వస్తాం. 5ంటికి డ్యూటీకి ఎక్కుతాం. 4ంటికి వచ్చి 5ంటికి డ్యూటీకి ఎక్కితే 10ంటికి దిగుతాము. 10 గంటల కానించి మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి ఎక్కుతాము. చాలా ఇబ్బందిగా ఉంది. అంత చెత్త చెదారం మాకు ఇచ్చాయి, ఇవ్వట్లేరు, వస్తలేవు కంటిన్యూగా. ఇంకా రావట్లేవు 2 నెలలు. ఇప్పుడు ఇవాటితోటి 2 నెలలు జీతం ఆగిపోయింది. మాకు ఇక అట్నే గడుపుకుంటున్నాం, ఎట్లా ఒకట్లా. ఇక ఉండి లేవిడి తిండి తిని గడుపుకుంటున్నాం. అని మాకు వచ్చే ఇప్పుడు సబ్బులు కానీ బట్టలు కానీ సమ్మర్ కానీ ఇవి కూడా ఇవ్వట్లేరు. 15 నెలలు అయింది అవి రాక కూడా. 15 నెలలు అయింది. అధికారులకు అడిగితే మమ్మల్ని లెక్క చేస్తలేరు. రేపిస్తాం మాపు ఇస్తాం అని అంటారు కానీ ఆ జీతాలు లేవు, సబ్బులు లేవు, మాకు ఇచ్చే ఇవ్వట్లేరు. పని కాడ టార్చర్ ఉంది, పని ఖచ్చితంగా ఉంది టార్చర్. ఈయన కాకట ఆయన కాకట ఆయన ఇంకోలు ఇట్నే పని చెప్తూనే ఉంటారు. ఎందుకు చేయవనే కాడుకుంది అట్లా, అంత టార్చర్ ఉంది. పని చెప్తారు కానీ పైసలు ఇచ్చే వారి కోసం మాత్రం పైసలు చేస్తలేరు. పని చెప్తారు కానీ మాకు ఇచ్చే వంతనలు అయితే ఇవ్వట్లేరు, ఇస్తలేరు. ఇప్పుడు 2 నెలలు గడిచింది. 15 నెలలు సబ్బులు లేక బట్టలు లేక అంత చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది పెడుతుర్రు అనమాట పనికాడ కూడా. అట్లా మాకు పిఆర్సీ కానీ ఆంధ్రాలో ఇచ్చినట్టుగా 26,000 మాకు ఇవ్వాల్సిన మున్సిపల్ కార్మికులకు మా యొక్క సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు మాకు బట్టలు లేవు, చెప్పులు లేవు, సబ్బులు లేవు, ఏం లేకుండా చూస్తున్నారు. కాబట్టి మేము పంది తెచ్చినా కుక్క తెచ్చినా ఈ విధంగా మేము చేస్తున్నాం. కాబట్టి మా మీద దయ ఉంచి ప్రభుత్వం మొత్తం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ ధర్నా యొక్క నిర్ణయం. మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం మేము. మాకు 26,000 వేతనం కావాలని ధర్నా చేయడం జరుగుతుంది. అట్లాగే వారాంతం సెలవు కూడా కావాలని కోరడం జరుగుతుంది. అట్లా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు చాలా ఏళ్ల నుంచి మేము 15-20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాం. మాకు పర్మనెంట్ కూడా చేయాలి. అట్లాగే కనీస వేతనాలు కూడా 26,000 వేతనం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి మా యందు పెద్ద చూపుతోని జీతాలు పెంచాలని కోరుతున్నాం. ముఖ్యంగా కూడా కార్మికులు ఒకటే చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా మేము ఏమైనా గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు కావాల్సిన కనీస పనికి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా మమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేయాలని కూడా కోరుతున్నాం. పదే అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా కూడా మా సమస్య పరిష్కారం కావడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఉదయం మేము బయటకు వెళ్ళి కూడా ఆ పారిశుద్ధం మొత్తం చేస్తున్న క్రమంలో కూడా మా చేతులు మొత్తం కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. చేతులకు సంబంధించిన ఆ బ్లౌజులు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా డ్రెస్ కోడ్ ఉంది, ఆ డ్రెస్ కోడ్ కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా అందరికి ఇచ్చి కనీస వేతనం కూడా ఇవ్వాలని కూడా వీరు డిమాండ్ చేస్తూ కూడా నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.